విపత్తు అంటేనే చెప్పకుండా వచ్చేది. అది సృష్టించే బీభత్సం, మిగిల్చే నష్టం మాటల్లో చెప్పలేనిది. ఆ విలయం, ప్రళయం నుంచి కోలుకోవటానికి ఎంత టైం పడుతుందో కూడా అంచనా వేయలేం. ప్రకృతి అందాలకు, పర్యావరణ సొగసులకు కేర్ ఆఫ్ గా ఉండే వైనాడ్ ప్రకృతి ప్రకోపంతో రాత్రికి రాత్రే సర్వనాశనమైంది. గ్రామాలకు గ్రామాలనే వరద, బురద ఊడ్చేశాయి. గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే కేరళలో పడమటి కనుమల ప్రకృతి అందాల మధ్య ఉన్న వైనాడ్ జల ప్రళయానికి అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పట్లో వైనాడ్ గత అందాలు చూడగలుగుతామా? ఆ విపత్తు నేర్పుతున్న పాఠాలేంటి? ప్రకృతి ముప్పు నుంచి తప్పించుకోవటం ఎలా? వెంటాడుతోన్న ముప్పులు, భయపెడుతోన్న విలయం, ప్రకృతి మిగిల్చిన విషాదం నుంచి కోలుకునేదెలా? వయనాడ్ విపత్తు నేర్పుతున్న పాఠాలేంటి? ఒక్కరోజులో రోమ్ను నిర్మించలేం. అదొక్కటే కాదు, ఏదైనా సరే ఒక్కరోజులో సాధ్యం కాదు. కానీ ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన ప్రకృతి అందాలు, కనువిందు చేసే పర్యావరణ సొగసులు మాత్రం ప్రకృతి ప్రకోపిస్తే రాత్రికి రాత్రే తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. వయనాడ్ ఘటన అందుకు ఉదాహరణ. కనువిందు చేసే పచ్చదనానికి, టీ, కాఫీ తోటలకు నెలవైన వయనాడ్లో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి అంతా నాశనమైపోయింది. భారత్ అంటేనే కర్మభూమి, నదులు, దేవతలు కొలువైన దేవభూమి. ఎంతో చరిత్ర కలిగిన మన దేశంలో కేరళకు కూడా పెద్ద హిస్టరీనే ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీగా చెప్పుకునే కేరళలో పడమటి కనుమల ప్రకృతి అందాల మధ్య ఉన్న వయనాడ్ జల ప్రళయానికి వణికిపోయింది. అభయారణ్యాలు, కొండలు, గుట్టలకు కేరాఫైన ప్రాంతంలో శవాల దిబ్బలు, నేలమట్టమైన గ్రామాలతో భవిష్యత్తే కనుమరుగైపోయింది. ఒక్క వయనాడే కాదు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, వయనాడ్ ఇలా చెప్పుకోదగ్గ ప్రాంతాలన్నీ ప్రకృతి ప్రకోపానికి వెలవెలలాడుతున్నాయి. టూరిజం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి మరీ వినాశనాన్ని తెచ్చుకుంటున్నారు మనుషులు. స్టేట్ ఏదైనా, ప్లేస్ ఎంత గొప్పదైనా, కశ్మీర్ టు కేరళ, ఉత్తరాఖండ్ టు హిమాచల్ వరకు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రకృతి విలయ తాండవం చేస్తోంది. ప్రకృతి జోలికి వెళ్లనంత వరకు అది మనిషి మనుగడకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ పర్యావరణాన్ని నాశనం చేసి బతకాలని చూస్తేనే కన్నెర్ర చేస్తుంది. నేచర్ పవర్ ఏంటో చూపిస్తుంది. అప్పుడు మనిషి మనుగడే కష్టం. చక్కని శిల్పాలుగా ఉండే ప్రకృతి అందాలు వరదలు, కొండ చర్యల ఆగ్రహానికి ఆగమైపోతున్నాయి. గాడ్గిల్ గారు చాలా పుస్తకాలు రాశారు. మరి వేటిని కూడా పట్టించుకోవడం లేదు. పర్యావరణ అన్నది అభివృద్ధిలో ఒక భాగం. ఎటువంటి అభివృద్ధిని మనం పర్యావరణ హితంగా తయారు చేసుకోగలుగుతాము అన్న దానిపైన ఈ రోజుకి ఆలోచన లేకుండా మన ఆఫీసర్లు, ఇంజనీర్లు, యూనివర్సిటీసు, దానికి తగ్గట్టుగా ఈ రాజకీయవేత్తలు, కాంట్రాక్టర్లతోటి కలిసి ఉన్నవాళ్ళు దీన్ని పూర్తిగా చిన్న భిన్నం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతితో ఆటలు ఆడి మరీ కష్టం తెచ్చిపెట్టుకుంటున్నారు జనం. నదీ ప్రవాహాలకు అడ్డుగా కొండల మధ్య నిర్మాణాలు చేపట్టడం సమస్యగా మారుతోంది. కొందరి స్వార్థం కోసం క్వారీల దందాకు సామాన్య జనం బలైపోతున్నారు. రిసార్ట్లు, రియల్ ఎస్టేట్లు, కన్స్ట్రక్షన్, గ్రానైట్ తవ్వకాలతో నీటి ప్రవాహ మార్గం డైవర్ట్ అవుతోంది. భారీ వర్షం పడ్డప్పుడు ఒకే చోట నీళ్లు జామై కొండలు, గుట్టలను చీల్చుకుంటూ ప్రవహిస్తున్నాయి. దీంతో జల ప్రళయం విలయ తాండవం చేసి సర్వం కోల్పోవాల్సి వస్తోంది. ఒక్కటి రెండు కాదు, ఇలాంటి పదుల కొద్దీ ఘటనలు జరిగినా ప్రభుత్వాల్లో స్పందన రావడం లేదు. మనిషిలో మార్పు రావడం లేదు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వాలు హడావుడి చేయడం, జనం చెట్టుకొకరు పుట్టకొకరు కావడం కామన్ అయిపోయింది. కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు స్వార్థం కోసం కొందరు చేసే పర్యావరణ విధ్వంసంతో ప్రకృతి పబ్లిక్తో ఆడుకుంటోంది. ఒక ప్రాంతంలో వరదలు వస్తే మరో ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఇంకొన్ని ఏరియాల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడి సునామీని సృష్టిస్తున్నాయి. అన్నింటికీ కారణం ఒక్కటే,
ప్రకృతి వినాశనం. జనం పర్యావరణాన్ని ఊరు అవతలికి నెట్టేస్తే ప్రకృతికి కోపం వచ్చినప్పుడు అది ఊర్లనే తుడిచిపెట్టేస్తోంది. ఇప్పటికైనా వయనాడ్ విపత్తు నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అటు ప్రభుత్వాలు, ఇటు జనం నిపుణుల హెచ్చరికలు పట్టించుకుంటే భవిష్యత్తులో నష్టాలను తగ్గించవచ్చు. రెస్క్యూ ముగిసింది, ఇక పునరావాసమే మిగిలింది. వందల మంది చనిపోయారు. కుటుంబాలకు కుటుంబాలే గల్లంతయ్యాయి. వేలాది మంది నిలువ నీడలేని పరిస్థితిలో ఉన్నారు. వయనాడ్లో ప్రకృతి మిగిల్చిన విధ్వంసాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది కేరళ సర్కార్. రీహాబిలిటేషన్ పై ఫోకస్ పెట్టింది. నిరాశ్రయులకు విద్య, వైద్యంతో పాటు శాశ్వత నివాసం కల్పించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వయనాడ్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. వయనాడ్ వరదలని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా? వయనాడ్ రూపురేఖలని మార్చేలా ప్రధాని సాయం ప్రకటించబోతున్నారా? వయనాడ్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా? ఆ నేల మళ్లీ ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుందా? గాడ్గిల్ కమిటీ సూచనలు పాటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదా? 14 జిల్లాలున్న కేరళ, అందులో ఒక్క వయనాడ్ డిస్ట్రిక్ట్ లోని మెప్పాడి ప్రాంతంలో 4 గ్రామాలను తుడిచేసిన ప్రకృతి ప్రకోపం. వరదలు, కొండ చర్యలు బీభత్సం సృష్టించిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఇక సహాయక శిబిరాల్లో ఉన్నవారి లెక్కలు తీస్తోంది కేరళ ప్రభుత్వం. కేబినెట్ సబ్ కమిటీ వేసి జరిగిన నష్టం, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి వివరాలను సేకరిస్తోంది. నిరాశ్రయులైన వేలాది మందిని రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. కిరాయి ఇండ్లను చూసి నిరాశ్రయులకు ఇండ్లు కట్టించే వరకు ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేస్తోంది. గూడు కోల్పోయిన వారికి ప్రపంచ స్థాయి పునరావాసం కల్పిస్తామంటోంది కేరళ సర్కార్. ఇప్పటికే తాత్కాలిక ఆవాసాల్లో ఉంటున్న వారి పిల్లలకు స్కూళ్లు ప్రారంభించే ప్లాన్ చేస్తోంది. పరిస్థితి కాస్త మెరుగుపాటంతో వయనాడ్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. డిజాస్టర్ జోన్లో ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేస్తారు. ఆర్మీ నిర్మించిన బెయిలీ బ్రిడ్జిని పరిశీలిస్తారు. 10,000 మంది నిరాశ్రయులు ఉన్న శిబిరాన్ని సందర్శిస్తారు. అయితే మోదీ వయనాడ్ పర్యటనపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అక్కడి పబ్లిక్. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని తెలుస్తోంది. జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. కేంద్రం సాయం చేయాలనుకుంటే మాత్రం డిజాస్టర్ జోన్లోని ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రధాని మోదీ డిజాస్టర్ జోన్ కు భారీ సాయం ప్రకటించే అవకాశముంది. అదే జరిగితే కేరళ ప్రభుత్వం చేపట్టే పునరావాస చర్యలు స్పీడప్ కానున్నాయి. వేలాది మందికి ఇండ్లు కట్టివ్వడం కోసం కొత్తగా కాలనీలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వం. స్కూళ్లు, హాస్పిటల్, ఇతర సౌకర్యాలన్నీ ఒకే చోట ఉండేలా విపత్తు బాధితుల కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది. పునరావాసం, కేంద్రం సాయం ఎలా ఉన్నా వయనాడ్ వరదలు మాధవ్ గాడ్గిల్ రిపోర్ట్ను గుర్తు చేస్తున్నాయి. 2011లో పశ్చిమ కనుమలపై ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ ఇచ్చిన రిపోర్ట్లోని అంశాలను పాటించి ఉంటే వయనాడ్ ప్రజలు నష్టపోయేవారు కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. పశ్చిమ కనుమల సరిహద్దులను కేవలం పర్యావరణ నిర్వహణ కోసమే ఉంచాలని చెప్పింది గాడ్గిల్ కమిటీ. పశ్చిమ కనుమల ప్రాంతాన్ని పర్యావరణ పరంగా సున్నితమైన ఏరియాగా ప్రకటించాలని చెప్పింది. పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్న ఏరియాల్లో వ్యవసాయం చేయడాన్ని నిషేధించాలని సూచించింది గాడ్గిల్ కమిటీ. ప్లాస్టిక్ బ్యాగ్స్ బ్యాన్ తో పాటు కొత్తగా ఎలాంటి ఎకనామిక్ జోన్లు, హిల్ స్టేషన్స్ ప్రకటించొద్దని చెప్పింది. మైనింగ్ ను బంద్ పెట్టడంతో పాటు కొత్త డ్యాముల నిర్మాణంపై నిషేధం పెట్టాలని రిపోర్ట్లో పేర్కొంది గాడ్గిల్ కమిటీ. కొత్త పవర్ ప్లాంట్లు, పరిశ్రమలు, కొత్తగా రైల్వే లైన్లు, రోడ్లు నిర్మించొద్దని సూచించింది. టూరిజంను కఠినంగా పర్యవేక్షించాలని చెప్పింది. వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీని ఏర్పాటు చేయాలని గాడ్గిల్ కమిటీ సూచించింది. ఇవేమీ అమలు కాలేదు. అందుకే వయనాడ్ జల ప్రళయానికి గురి కావాల్సి వచ్చిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు విపత్తు బాధితులకు పునరావాసం కల్పించడం తప్పనిసరి. కానీ భవిష్యత్తులో కేరళలో ఇలాంటి విధ్వంసం జరగకుండా ఉండాలంటే ప్రత్యేక చర్యలు చేపట్టాలని గాడ్గిల్ సూచనలను అమలు చేయాల్సిందేనంటున్నారు ఎక్స్పర్ట్స్.